జనరల్ గా ఇంటీజర్స్ ని యాడ్ చేసేటప్పుడు కానీ లేదంటే సబ్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కానీ చాలా మంది స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ రోజు మనం ఇంటీజర్స్ యొక్క ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ని క్లియర్ కట్ గా మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా రెండు ఇంటీజర్స్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఇంటీజర్స్ అంటే మనకి ఏం తెలుసు, నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ అండ్ జీరో కలిపితే మనకి ఇంటీజర్స్. పాజిటివ్ నెంబర్స్ అందరికి మనకి ఎడిషన్ వచ్చు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 అంటే 5, 7 + 9 అంటే 16. ఇలా ఏవైనా పాజిటివ్ నెంబర్స్ ని మనం ఎప్పుడు యాడ్ చేసినా మనకి ఓకే పాజిటివ్ నెంబరే వచ్చింది. సబ్స్ట్రాక్షన్ ఆల్రెడీ మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఉన్నారు. కానీ ఇంటీజర్స్ లో నెగిటివ్ నెంబర్స్ వచ్చేసరికి చాలా మందికి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో ఇంటీజర్స్ లో ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ మనం క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగిటివ్ నెంబర్ ఉందనుకోండి, ఒక నెగిటివ్ నెంబర్ కి ఇంకొక నెగిటివ్ నెంబర్ యాడ్ చేసేటప్పుడు మాత్రమే, మల్టిప్లై చేసేటప్పుడు కాదు. ఒక నెగిటివ్ నెంబర్ కి ఇంకొక నెగిటివ్ నెంబర్ యాడ్ చేసేటప్పుడు మనకి ఆన్సర్ అనేది నెగిటివే వచ్చింది. క్లియర్? ఒక నెగిటివ్ నెంబర్ కి ఇంకొక నెగిటివ్ నెంబర్ యాడ్ చేసేటప్పుడు మనకి ఆన్సర్ అనేది నెగిటివే వచ్చింది. మనకి తెలుసు పాజిటివ్ నెంబర్ కి పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తే మనకి ఆల్రెడీ పాజిటివ్ నెంబరే వచ్చింది. ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. పాజిటివ్ నెంబర్ కి మనకి పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తే మనకి పాజిటివ్ నెంబరే వచ్చింది. ఇది ఆల్రెడీ తెలుసు. ఒక నెగిటివ్ నెంబర్ కి ఇంకొక పాజిటివ్ నెంబర్ యాడ్ చేసేటప్పుడు మాత్రం ఈ రెండు నెంబర్ల యొక్క మ్యాగ్నిట్యూడ్ లో దేనికైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో దానికి ఉండే సైన్ అనేది వచ్చింది. ఇది మనం డీటెయిల్ గా ఎగ్జాంపుల్స్ తో అర్థం చేసుకుందాం. అండ్ రెండు నెగిటివ్ నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేసేటప్పుడు నెగిటివ్ మైనస్ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. అప్పుడు మనకి ఏమవుద్ది, నెగిటివ్ ఈ మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్ అవుద్ది, ఇక్కడ నెగిటివ్ సైన్ పోద్ది. సో ప్లస్ పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ అగైన్ మనం దేనికి పెద్ద వాల్యూ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి ఏంటి, రెండు నెగిటివ్ నెంబర్స్ అన్నారు కదా, -2 ప్లస్ -7 అన్నాం అనుకోండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్లస్ ఆఫ్ మైనస్ ఉంటే దీని వాల్యూ మైనస్, మైనస్ ఆఫ్ మైనస్ ఉంటే దీని వాల్యూ ప్లస్. రెండు వేరు ఉంటే ప్లస్, రెండు వేరు ఉంటే మైనస్, రెండు సేమ్ ఉంటే ప్లస్. ప్లస్ ఆఫ్ ప్లస్ ఉంటే జనరల్గా ఇది రాదు, ప్లస్ ఆఫ్ ప్లస్ ఉంటే మనకి ప్లస్. ఓకే, రెండు నెగిటివ్ సైన్లు ఉంటే మనకి పాజిటివ్, లేదా రెండు పాజిటివ్ ఉన్నా మనకి నెగిటివ్. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే మనకి నెగిటివ్ వచ్చింది. ఇక్కడ మైనస్ ఆఫ్ ప్లస్ అన్నా సరే మనకి మైనస్, రెండు వేరు సింబల్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఒక మైనస్ నెగిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ యాడ్ చేస్తున్నాం. ఎప్పుడైనా ప్లస్ ఆఫ్ మైనస్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, -2 ప్లస్ ఆఫ్ మైనస్ మనకి -7. ఇప్పుడు చూసుకుంటే ఏంటి, రెండింటికి సేమ్ సైన్ ఉంది కాబట్టి ఆన్సర్ లో కూడా మైనస్ వచ్చింది. రెండింటికి సేమ్ సైన్ ఉంది కాబట్టి మనం యాడ్ చేయాలి. 2 + 7 9. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పాజిటివ్ ఒక నెగిటివ్ తీసుకుందాం. ఒకటి పాజిటివ్ ఒక నెగిటివ్ తీసుకుందాం. -3 + 7 ఉంది అనుకోండి. ఇక్కడ చూసుకుంటే ఏంటి, ఒకటి నెగిటివ్ ఉంది ఒకటి పాజిటివ్ ఉంది. అలాంటప్పుడు ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉండేటప్పుడు ఈ నెంబర్ వాల్యూ మనం ముందు చెక్ చేయాలి. క్లియర్? నెంబర్ వాల్యూ ఏదైతే మ్యాగ్నిట్యూడ్ ఉందో దాన్ని చెక్ చేశాక దేనికైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో ఆన్సర్ లో కూడా దాని యొక్క సైనే వచ్చింది. ఇక్కడ +7 ఉంది కాబట్టి 7 పెద్దది కాబట్టి 7 తో పాటు ప్లస్ సైన్ ఉంది కాబట్టి ఆన్సర్ లో ప్లస్ వచ్చింది. ఇక్కడైతే రెండు సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసాం, 2 + 7 9. ఇక్కడ రెండు వేరు సైన్లు ఉన్నాయి కాబట్టి పెద్ద దాంట్లో నుంచి చిన్న తీయాలి. క్లియర్? సో 7 లో నుంచి 3 తీస్తే మనకి ఏమొచ్చింది, 4. సో -3 + 7 అంటే మనకి 4. దీన్నే రివర్స్ రాయొచ్చు కదా, 7 - 3 అన్నా మనకి 4. రెండు ఒకటే. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ -7 -8 ఏం చేస్తాం, సేమ్ రెండు నెగిటివ్ సైన్లు ఉన్నాయి కాబట్టి రెండింటి యొక్క వాల్యూస్ ని యాడ్ చేయాలి. 7 + 8 15. మైనస్ రెండింటికి మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ మైనస్ వచ్చింది. అదే 7 + 8 అయితే 7 + 8 అంటే +7 + 8, రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ ప్లస్ వచ్చింది. 8 + 7 మనకి 15. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కదా, ఏమైనా రెండు పాజిటివ్ నెంబర్స్ ని యాడ్ చేయడం. ఓకే, ఎప్పుడైనా రెండు వేరు నెంబర్లు వచ్చేటప్పుడు ఒకటి పాజిటివ్ ఒక నెగిటివ్ వచ్చేటప్పుడు దేనికి హైయెస్ట్ వాల్యూ ఉందో చెక్ చేసి ఆ వాల్యూకి ఉండే సైన్ మనం ఆన్సర్ లో వచ్చింది. రెండు వేరు ఉన్నాయి కాబట్టి సబ్స్ట్రాక్ట్ చేయాలి. క్లియర్? ఇది రెండు నెంబర్లు ఉండేటప్పుడు. ఒకవేళ రెండు కంటే ఎక్కువ నెంబర్లు ఉండేటప్పుడు ఏం చేయాలి, ఓకే, రెండు కంటే ఎక్కువ నెంబర్లు ఉండేటప్పుడు ఏం లేదు, సపరేట్ చేసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ -7 + 6 -7 + 6 -4 -3 +2 +1 -6 ఇలా ఉన్నాయనుకోండి. కొన్ని నెంబర్లు కొన్ని మైనస్ ఉన్నాయి కొన్ని ప్లస్ ఉన్నాయి అన్నప్పుడు ఫస్ట్ నెగిటివ్ నెంబర్లన్నీ
సపరేట్ గా రాసుకోండి. అప్పుడు ఏమొచ్చుద్ది -7 -4 -3 -6 నెగిటివ్ నెంబర్లన్నీ ఒకవైపు రాసుకున్నాను, బ్రాకెట్ లో పెట్టుకున్నాను. ప్లస్ ఇప్పుడు పాజిటివ్ నెంబర్స్ అన్ని రాసుకున్నాను, +6 +2 +1. క్లియర్? నెగిటివ్ నెంబర్లన్నీ ఒకవైపు రాసుకున్నాను, పాజిటివ్ నెంబర్లన్నీ ఒకవైపు రాసుకున్నాను. అన్ని నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ లో నెగిటివ్ వచ్చింది. అన్ని సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం యాడ్ చేయాలి. 7 + 4 11 11 + 3 14 14 + 6 20 -20 ప్లస్ ఇక్కడ అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి జనరల్ గా మనకి ఎడిషన్ తెలుసు. 6 + 2 8 + 1 9. ఇప్పుడు ఏమొచ్చింది? ఒకటి పాజిటివ్ ఒక నెగిటివ్ వచ్చింది. సో ఈ రెండిట్లో దేనికి న్యూమరికల్ వాల్యూ ఎక్కువ ఉందో అది మనం తీసుకోవాలి. సైన్ 20 అనేది 9 కంటే పెద్దది కాబట్టి 20కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఆన్సర్ లో మైనస్ వచ్చింది. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది కాబట్టి పెద్ద దాంట్లో నుంచి చిన్న తీయాలి. 20లో నుంచి 9 తీస్తే మనకి ఏం తెలుసు? 11. ఆన్సర్ -11. క్లియర్? సో రెండు నెంబర్లు వచ్చినా రెండు కంటే ఎక్కువ నెంబర్లు వచ్చినా అన్ని సేమ్ సైన్ ఉంటే ఆన్సర్ లో అదే సైన్ వచ్చింది. అన్ని సేమ్ సైన్ ఉండేటప్పుడు యాడ్ చేస్తాం. అన్ని వేరు లేదా రెండు నెంబర్లు ఉండేటప్పుడు రెండు వేరు సైన్లు ఉండేటప్పుడు దేనికైతే హైయెస్ట్ వాల్యూ ఉందో దాని సైన్ ఆన్సర్ లో వచ్చింది. అట్ ద సేమ్ టైం రెండు వేరు ఉన్నాయి కాబట్టి పెద్ద దాంట్లో నుంచి చిన్న తీస్తాం. ఇది ఎడిషన్ మాత్రమే. మళ్ళీ మల్టిప్లికేషన్ లో వేరే రూల్స్ ఉంటాయి, అవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.